కలర్ క్రేజీ కొడుతుంది బండి. హ్యాపీ పీపుల్ నమస్తే వాట్సాప్ ఎట్లా అందరూ నేను మాత్రం రాకుండా బయట దిస్ మిస్టర్ అందరు కొలుసులా వెల్కమ్ బ్యాక్ టు ద బ్లాగ్. సో గైస్ చూసుకోవచ్చు ఇప్పుడైతే రోడ్ మీద ఉన్నాము. కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి యాక్చువల్లీ ఇక్కడికి వచ్చి ఆయన ఉండే అనమాట బ్రేక్ఫాస్ట్ చేయడానికి. సో బ్రేక్ఫాస్ట్ చేసి బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. సో ఇప్పుడైతే ఈరోజు మనము కార్స్ అండ్ కాఫీ మీటప్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది ఒక క్లబ్ అనమాట. క్లబ్ వాళ్ళు ఈరోజు మీటప్ కండక్ట్ చేసినారు. మేబీ ఫస్ట్ వన్ కదా ఇప్పుడు మనం మీటప్ మా కార్ రెడీ అయినాక మన ప్రాజెక్ట్ 055 రెడీ అయిన తర్వాత ఇది ఫస్ట్ మీటప్కి అయితే మనం అటెండ్ కాబోతున్నాం అనమాట. సో చలో ఇప్పుడైతే నేను నవీన్ అంటే అన్న ముగ్గురం కూడా ఈరోజు ముగ్గురు కూడా వీలైంది అనమాట. మేము ముగ్గురం వెళ్తూ మధ్యలో మోహన్ కూడా జాయిన్ అయిపోతాం మనతోటైతే. చలో లెట్స్ గో. ఫ్యూల్ పోపించుకోవాలి నవీన్. రెడీ రీడింగ్ ఎంత ఇప్పుడు 11. యాక్చువల్లీ ఇది 8 o'clock నుంచి 8 నుంచి 12 వరకు అయితే మీటప్ టైం ఉందన్నమాట. నేను యాక్చువల్లీ ఎర్లీ వెళ్దామని చెప్పి అనుకున్నా కానీ ఎంత ఎర్లీ అన్నా కూడా ఇగో ఇప్పుడైతే 9:25 అయిపోతుంది ఇక్కడనే. సో ఇప్పుడైతే బిఎన్ఐటి దగ్గర ఉన్నాము. అది వచ్చేసి మీటప్ లొకేషన్ వచ్చేసి ఇంపీరియల్ గార్డెన్ అని చెప్పేసి సికింద్రాబాద్లో ఉందన్నమాట. సో ఇక్కడ మెయిన్ దీంట్లో అంటే ఈ కార్స్ అండ్ కాఫీ దాంట్లో మెయిన్ ఏంటంటే వింటేజ్ కార్స్ చాలా వస్తాయి అన్నమాట. సో అది చూడడానికి వెళ్తారు మ్యాక్సిమం. అక్కడ రేవ్స్ చేయడము, ఇట్లా కార్లు స్పీడ్గా డ్రైవ్ చేయడము, ఓవర్ని డిస్టర్బెన్స్ చేయకుండా చాలా పీస్ఫుల్ అవుతాయి అన్నమాట. జస్ట్ షోకేస్లో పెడతారు అన్నమాట కార్స్ అన్ని. సో అది చూడడానికి వెళ్తాం అంతే. ఎవరైనా రావచ్చు ఈ మీటప్కి అయితే. నార్మల్ పబ్లిక్ కూడా చూడడానికి అంతా వస్తుంటారు అన్నమాట. సో లాస్ట్ టైం ఎప్పుడు మనము పోలో అండ్ రైడింగ్ క్లబ్లో వెళ్ళాం కదా, అదనమాట అది మీటప్. సేమ్ అట్లాంటిదే కాబోతుంది ఇక్కడ కూడా. Rage on that beat, going crazy. షెడ్ బయటకి వస్తున్నారు. వెళ్ళిపోతున్నట్టు వచ్చి వెళ్ళిపోతున్నట్టు. బ్రో చాలా క్రేజీ అవుతుంది సరే మాత్రం. అసలు మస్తు లేట్ వచ్చేసినా మనం. అదే అర్థమవుతుంది అసలు. ఏం అర్థమవుతలేదు అంతా పంచాయతీ ఒకసారి ఫోన్ చేయి బ్రో. ఇక్కడ హాయ్ బ్रो. अच्छा अपने वाली गाड़ियाँ. अच्छा कॉन्ट्रासा गुरका बीटल చూద్దాం కుదిరితే వెళ్ళిపోదాం. మళ్ళీ చెప్పి రాకపోతే బాగుంటుంది. చలో కలుస్తాం మనం. హాయ్ బ్రో. గైస్ ఇప్పుడైతే షోకి వచ్చేసినాము. మన కార్ స్టాండ్ బై పెట్టేసేసినాం షోకేస్లో. ఇక్కడ జీప్ విలీస్ ఇవన్నీ ఉన్నాయి.
సో మనము అక్కడ సైడ్ వెళ్దాము. వింటేజ్ కార్స్ మెయిన్ చూడడానికి వచ్చాం కదా, మెయిన్ ఈవెంట్ వాటి కోసమే అనమాట ఎస్పెషల్ ఇది పెట్టింది. సో వీళ్ళ ఏమంటారు ఏమైందంటే ఎజెండా ఏందని చెప్పేసి అంటే సో న్యూ జనరేషన్కి ఇట్లా కార్స్ ఏదైనా కల్చర్ చూపించాలి అంటే వింటేజ్ కార్స్ ఎట్లా వర్క్ చేస్తే అవన్నీ ఎట్లా ఉంటాయి అనేది చూపించడానికి వీళ్ళు తీసుకొని వచ్చారనమాట. అంటే ఐ మీన్ ఈ ఈవెంట్ అనేది కండక్ట్ చేశారనమాట. సో యా చూద్దాం మనం కూడా. సపోజ్ లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే అంటే మన పోలాండ్ రైడింగ్ క్లబ్లో అయింది ఉంటాయి కదా, అప్పుడు దాంతో కంపేర్ చేస్తే ఈసారి చాలా పెద్దగా అయింది ఈవెంట్. అంటే చాలా కార్స్ అవన్నీ వచ్చినాయి, వెహికల్స్ కూడా, అండ్ జనాలు కూడా చూడడానికి మస్తు మంది వచ్చారు. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇది సిటీ సెంటర్లో ఉంది కదా, అంటే ఐ మీన్ సికింద్రాబాద్లో ఉంది కదా, ఎక్కువ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. వస్తుంది చాలా మంది ఫోటోగ్రాఫర్స్ వచ్చినారు అండ్ పబ్లిక్ చూడడానికి వచ్చారు, కార్ ఎంతూజియాస్ట్ చాలా మంది వచ్చారు. ఇక్కడ అన్ని వింటేజ్ బైక్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఏమో అన్ని ఎక్స్పెన్సివ్ కార్స్ ఉన్నాయి అనమాట. అన్ని మర్క్, BMW, ఆడీస్ ఇవన్నీ అయితే ఉన్నాయి, మినీ కూపర్, సో ఇవన్నీ ఉన్నాయి. సారీ ఐఎమ్ నాట్ ఇన్ టు వింటేజ్ థింగ్స్ అనమాట. అంటే ఇష్టం కానీ దాని మీద ఎక్కువ నాలెడ్జ్ అంత అయితే లేదనమాట. సో అన్నీ చూసుకోవచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్, జావా, ట్రాంప్ ఇవన్నీ కూడా బైక్స్ ఉన్నాయి అనమాట. యమహా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, హార్లీ డేవిడ్సన్ అన్నీ ఉన్నాయి. సో యా అన్ని పక్కకు పెట్టుర్రి. ఇక్కడ చూడండి ద లెజెండరీ రోల్స్ రాయ్స్ ఇస్ హియర్ బ్రో. ఒకసారి చూపిస్తాం. దిస్ ఇస్ ద సేమ్ ఫార్చునర్ అనుకుంటా. ఐ థింక్ లాస్ట్ ఇయర్ జూన్ జూలై టైంలో హైదరాబాద్లో స్పీడ్ ఫెస్ట్ అయింది కదా, ఆ టైంలో వచ్చింది ఇదే ఫార్చునర్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ మస్టాంగ్, ఇగో రోల్స్ రాయ్స్ మస్తు పొడుగు ఉంది బండి అయితే. అండ్ దిస్ ఇస్ ఫెరారీ. చూడండి హైలెక్స్ చూడండి ఇప్పుడు ఎంత చిన్నగా కొడుతుంది బండి వర్రీటి ముందు. సో హైలెక్స్ మనం రీసెంట్గా కూడా దానికి వెళ్ళినాం కదా, ఆఫ్ రోడ్ ఈవెంట్ కూడా మస్తు మ్యాసివ్ పెద్దగా అనిపిస్తుండే. బట్ ఇప్పుడు నాకు హైలెక్స్ చూస్తుంటే చాలా చిన్నగా అనిపిస్తుంది, ఎందుకంటే పక్కన ఇగో ల్యాండ్ క్రూజర్ ప్రాపర్ ఫుల్ సైజ్ SUVs ఉన్నాయి కదా. సో వీటన్నిటి ముందు అంటే లైక్ వీటన్నిటి మధ్యలో చూస్తుంటే చాలా చిన్నగా అనిపిస్తుంది ఫ్రంట్ నుంచి అయితే. ఇది కూడా మంచి బిల్డ్ అవుతుంది అనమాట. హైలెక్స్ చేసినారు ఆఫ్టర్ మార్కెట్, అంటే సింపుల్ అండ్ నీట్గా పెట్టిండు. మరీ ఎక్కువ లైట్స్ ఏమంటారు అట్లాంటివి ఎక్కువ ఏమి వేయలేమన్నమాట. బంపర్స్ అవి కూడా నీట్గానే ఉన్నాయి, మోస్ట్లీ స్టాకే పెట్టారు బైక్లు అయితే. బట్ నైస్ నీట్ బిల్డ్ ఉంది. బ్లాక్ కలర్ క్రేజీ కొడుతుంది బండి. ఓ దట్స్ a V8 బ్రో. టొయోటా కాలిస్ ద లెజెండరీ, ఇండియాస్ లెజెండరీ కార్. లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఉంది చూడండి, లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ ఉంది. ఇట్లాంటి కార్స్ చూస్తే మస్తు అనిపిస్తుంది. అందులోకి ఇట్లా పెట్టి చూడండి కార్ ఎంత క్రేజీ ఉంది. అచ్చా నైస్ డీజిల్ బ్రో. గైస్ సీ దిస్, దట్స్ a proper Land Cruiser in Mafia look. ద ఓల్డ్ వన్ అనమాట. స్నార్కిల్ అంతే క్రేజీ కొడుతుంది బండి. అండ్ దిస్ ఏమంటారు బ్లైండ్ మిర్రర్ ఏమంటారు, నాకు పేరు గుర్తొస్తుంది, బ్లైండ్ స్పాట్ మిర్రర్ అంటారు అనమాట. ఫార్చునర్స్కి అయితే నార్మల్ వచ్చేసేస్తుంది. బట్ ఐ థింక్ ఇది వేయించింది అనుకుంటా. ఎందుకంటే డ్రైవర్కి ఇట్స్ టైర్ కింద అక్కడ ఏం జరుగుతుంది అంటే లైక్ అక్కడ ఏముంది అనేది కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి డ్రైవ్ చేసినప్పుడు ఆ కార్నర్లో ఏముంది అనేది కరెక్ట్ అర్థం కాదు కదా. సో ఆ వ్యూ అనేది ఇక్కడ నుంచి కనిపిస్తుంది అనమాట. చూడండి ఇక్కడ టైర్ దగ్గర ఏముంది, ముందే అనేది కనిపిస్తుంది అనమాట. ఆ బ్లైండ్ స్పాట్ని దాన్ని మనం చూసుకోవచ్చు. ప్రాపర్ వించ్ ఉంది, బంపర్ అంత మెటల్ బంపర్ ఉంది, ఆఫ్టర్ మార్కెట్ లైట్స్ ఉన్నాయి, బార్ వేసిరు, లీవ్ స్ప్రింగ్స్ ఉన్నాయి, రేర్ కూడా రెండు కూడా లీవ్ స్ప్రింగ్స్ సస్పెన్షన్ అవుతుంది అనమాట. అండ్ 4x4 ఫ్రంట్ కూడా యాక్సిల్ ఉంది. ఐ మీన్ యాక్సిల్ ఏమంటారు మనం ఉందని హౌసింగ్ ఫ్రంట్ కూడా హౌసింగ్ ఉంది అనమాట. చూసుకోండి ఫ్రంట్ అదే 4x4 ఆఫ్ రోడింగ్ కార్ కాబట్టి 4x4 కాబట్టి లైట్స్ అంతా మస్తు ఉంది, మంచిగా ఉంది. ఆ టైర్ కూడా ఎంత బయటకు ఉంది దానికి అంటే ఎంత ఓపెన్ ఉంది, ఈజీ ఎక్కువ దీని మీద కన్నా. నైస్ మంచి బిల్డ్స్ ఉన్నాయి హైదరాబాద్లో బ్రో. ఇది బ్రాంకో నైస్ బ్రో, TS రిజిస్టర్డ్ వెహికల్. అరే క్రేజీ బండి బ్రో. నాకు ఒక్కసారి ఐ జస్ట్ వాంట్ టు మేక్ షూర్. ఫక్ బ్రో కాదు, FJ క్రూజర్ అంట. సో నాకు చూడడానికి కొంచెం బ్రాంకోలాగా అనిపిస్తుంది అన్నమాట అటు ఫ్రంట్ సైడ్ నుంచి. సో యా టొయోటా
FJ క్రూజర్ అంట. ఐ డోంట్ నో మరి, ఎప్పుడైతే చూడలేదు, దీని గురించి వినలేదు కూడా ఎక్కువ. నాకైతే మస్తు నచ్చింది ఈ బండి. స్పెషల్గా కలర్ చూడగానే ఫస్ట్ నేను డిఫెండర్ ఏమో అనుకున్నా. ఈ క్వార్టర్ ప్యానల్ అంటే దూరం నుంచి చూసేసి క్వార్టర్ ప్యానల్ అండ్ కలర్ చూసేసి డిఫెండర్ వచ్చింది అని చెప్పి అనుకున్నా. బట్ చూసి మస్తు ఉంది బండి, నాకైతే మస్తు క్యూట్ మంచిగా అనిపిస్తుంది. ఇది అదే, ఇది 2 డోర్ అనుకుంటా నవీన్, అట్లా ఇచ్చింది అంతే. అది లేక 2 సైడ్ ఓపెనింగ్ ఉంటుంది. ఓపెన్ కాదు నాది, అదే అంటున్నా. కాదు, ఈ కట్టించినట్టు ఓపెన్ అవుతుంది ఖచ్చితంగా, కట్టించినట్టు ఓపెన్ అవుతుంది. అదే 2 సైడ్ ఓపెనింగ్, సేమ్ మన రోల్స్ రాయ్స్ ఎట్లుంటే అట్లా ఉండేమో మెకానిజం. నైస్. చూడండి వింటేజ్ కార్స్ ఎంత పెద్దగా ఉన్నది. విడ్త్ చూడండి, ఈజీగా 5 feet ఉంటుంది. మేము బ్రో కొలవలేదు బ్రో. BMW ఒక ఎట్లుంది, ఒక చిన్నపాటి పడవ లెక్క ఉంది. బులోరా అదే లెంత్ చాలా పెద్దగా ఉంది బండి. మలపాలంటే చాలా కష్టమవుతుంది. అదే మన కార్సే నార్మల్గా SUVs అన్నీ కూడా 14 feet ఉంటాయి. 15-16 ఉంటుండొచ్చు మరి మేబీ. ఇన్నోవా కంటే కూడా లెంత్ ఎక్కువ ఉంది కదా దీన్ని. ఇన్నోవా 8 దాకా వస్తుందేమో. నైస్ బ్రో. దట్స్ ఎ పోర్షా ఓల్డ్ వన్. చెర్వలెట్ వాళ్ళ కార్ అన్నమాట ఇది. చెర్వలెట్ మొత్తం చూడండి, మొత్తం ఐరన్ అంతా బయటకు వచ్చేసిన మాట చూడండి. సారీ, యాక్చువల్గా ఇక్కడ ఉన్న కార్స్, డిస్ప్లేలో ఉన్న కార్స్ని టచ్ చేయొద్దు అండ్ డోర్స్ ఓపెన్ చేయడం అట్లాంటివి ఏం చేయొద్దు అని చెప్పి మనకు రూల్స్ ఉన్నాయన్నమాట. బట్ అంటే అందరు టచ్ చేస్తారు, కానీ నేనైతే అది చూసిన వాటి నేను ఏం దగ్గరికి వెళ్తాను. అందుకే వెహికల్స్కి జస్ట్ దూరం నుంచి చూసి అట్లా ఇది చేస్తాను అంతే. నైస్. చలో మన ఫొటోస్ అవి దిగుదాం మనం. ఇంకా ఎండ కూడా ఎక్కువ ఉంది, చెమట అయిపోతున్నాము. స్వెట్ చాలా వస్తుంది. చాలా మంది సబ్స్క్రైబర్స్ కలుస్తున్నారు మన కార్ గురించి అడుగుతున్నారు. ఫీలింగ్ సో హ్యాపీ బ్రో. మస్టాంగ్ తీసుకొని వచ్చాం. లగ్జరీ కార్స్ నా మేడ్ అఫోర్డబుల్ అని చెప్పేసి ప్రీ ఓన్డ్ కార్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు తీసుకొచ్చినాయి అన్ని కార్స్ అని. నైస్. మన ఇగో అక్కడ ఉంది మన కార్స్ అండ్ ప్లీజ్ డూ నాట్ టచ్ ద డిస్ప్లేడ్ కార్స్ అండ్ బైక్స్. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. అది అందుకే ఏ కార్యమో మనం ముట్టుకోలేదు. బేసిక్గా ఇదంతా మీటప్ ఎందుకంటే కల్చర్, కార్ కల్చర్ ఎట్లా ఉంది అంటే ఎట్లా మోడిఫికేషన్ చేసుకోవచ్చు ఇంకా అనేది జనాలు చూపించడానికి కండక్ట్ చేసిన మీటప్ అనమాట. అందరూ ఒక్కో దగ్గర కలుస్తారు. అంటే ప్రీమియం కార్స్ మాత్రమే, వింటేజ్ కార్స్ మాత్రమే అట్లాంటిది ఏముండదు అనమాట. ఎవ్రీ కార్, ఏ కార్ అయినా సరే, మీరు నార్మల్ బండి ఉన్నా సరే తీసుకొని వచ్చి మీరు ఇక్కడికి వచ్చి చూడొచ్చు. కావాలంటే షూలో కూడా పెట్టుకోవచ్చు. కొంచెం ఏమైనా స్టైలిష్ ఉంది, మేము మోడిఫై చేసిన అని చెప్పి అనుకుంటే, జనాలు చూపించాలనుకుంటే తీసుకొచ్చి డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. డిస్ప్లేలో పెట్టవచ్చు. సో ఇక్కడ చూడండి మస్టాంగ్ పైన 5.2 అని చెప్పేసి ఉంది. బేసిక్గా అది ఏమి ఇండికేట్ చేస్తా అంటే 5 లీటర్ ఇంజిన్ ఉందన్నమాట దీంట్లో. సో అట్లా అక్కడక్కడ బ్యాచింగ్స్ ఉంటాయి, దాన్ని బట్టి మీరు కార్ సీసీ ఎంత అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. V8 అంటే V షేప్లో ఉన్నాయి, 8 cylinders ఉంటాయి మొత్తం టోటల్. కానీ అట్లా నైస్. హైదరాబాద్లో మస్తు పైసలు ఉన్నాయి బ్రో ఏమన్నా సరే కదా, మంచి కార్లు ఉన్నాయి ఇక్కడ. హైదరాబాద్లో చాలా పైసలు ఉన్నాయి. చూడండి బ్రో, ప్యాషన్ అంటే అదే. ఇగ్నిస్ కూడా మస్తు మోడిఫై చేసింది. అంకుల్ ఉన్నాడు బేసిక్గా, అదే ఇగ్నిస్ మంచిగా అలైస్ చేసిరు. ఎగ్జాస్ట్ కూడా క్రేజీ చేసింది. వెలవటానికి ఉంది అనుకుంటే ఇస్తాం నాట్ కింద. ఐ కెన్ సీ దట్ క్యాన్ అనమాట. హ్యాపీగా ఉన్నాడు. అదే ఎక్కువ ఇప్పుడు మన వాళ్ళు కూడా అంటుంటారు అనమాట, నేను కూడా BMW కొంటా, కారు కొంటా, అది అంటా. సో అంటే ఆశలు ఉండాలి, డ్రీమ్స్ అచీవ్ చేయడానికి మనం గోల్స్ అనేవి పెట్టుకోవాలి పెద్దగానే. బట్ డ్రీమ్ కోసం అంటే రేపటి కోసం చూసుకుంటే ఈరోజు బాధపడడం అంటే బాగుండదు. సో ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండడం చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోండి. సో అండ్ చాలామంది షిఫ్ట్లని ఇట్లా బెలినోస్ అన్నిటిని కూడా ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ప్లస్ ఒకవేళ మీ దగ్గర బండి ఉంటే, మీరు మోడిఫికేషన్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది, బట్ అందరు ట్రోల్ చేస్తారని భయపడుతుంటే అసలు లైట్ తీసుకోవాలి. ఎందుకంటే మీ ప్యాషన్ మీ ఇష్టం, మీ బండి మీ ఇష్టం. సో ఆల్వేస్ మీకు నచ్చినట్టు మీరు ఉండాలి. ఇప్పుడు షిఫ్ట్ నుంచి స్టార్ట్ చేయండి. మీరు రేపటి రోజు మీరు మంచి బండి కొంటారేమో,
అప్పుడు దానిపైన ట్రై చేద్దాం. సో రేపటి కోసం ఆలోచించుకుంటే ఈరోజు బాధపడుకుంటూ ఉండకండి, టాలెంట్ ఉండకండి, ఎంజాయ్ ద లైఫ్. ఎందుకంటే రేపు ఎట్లుంటుంది అనేది చెప్పలేం మనం. సో యా, బీ హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్, అంతే. క్రేజీ టాటా ఏసీ రకదారి ఓహో అని నడుస్తుంది. గుడ్స్ కెరియర్ రంగా. సరే అక్కడ చూడండి, మొత్తం ఆల్టోలు 800 అవన్నీ ఉన్నాయి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా నీట్గా తీసుకోవచ్చు బండ్లు. వాళ్ళు షోకేస్లో పెట్టారు, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇప్పుడు వచ్చే అంటే మన సాఫ్ట్వేర్ చాలామంది చూస్తుంటారు కదా, చాలామంది మైండ్లో ఎట్లా సెట్ అయిపోయిందంటే జర్మన్ కార్ తీసుకుంటేనే నేను మాడిఫికేషన్ చేస్తాను, లేకుంటే చెయ్యా, జర్మన్ కార్ అంటేనే ఇది అన్నట్టు చూస్తారు. ఎస్, ఈవెన్ ఐ లవ్ జర్మన్ కార్స్, బట్ మోడిఫికేషన్ మీద ఒకవేళ ప్యాషన్ ఉంది అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఏ కార్ అయినా సరే తీసుకోండి. ఫస్ట్ చిన్న నుంచి స్టార్ట్ చేయమని చెప్పి నేను చెప్తాను, ఎందుకంటే ఇవి ఇక్కడనే మీకు ఎక్స్పీరియన్స్ అనేది తెలిసిపోతుంది. సో సుజుకి ఉండొచ్చు, హోండా ఉండొచ్చు, ఈ కార్స్ అనేది కొంచెం అఫోర్డబుల్ ఉంటాయి అన్నమాట ప్రైజెస్. జర్మన్ కార్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి అండ్ మెయింటెనెన్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట జర్మన్ కార్స్. సో యా, Pops and Bang. टायर भी चला. చలో బాయ్స్, డన్. మనం ఒక 10 o'clock అట్లా వచ్చామనుకుంటా. ఇప్పుడు 11 ఒక్క నిమిషమా, 11:14 అవుతుంది. ఒక 1.5 hour దాకా అయిపోతుంది ఆల్మోస్ట్ వచ్చి మనం కూడా. చలో మనం పోదాం. ఇంకా అందరు వెళ్ళిపోతున్నారు కూడా. 12 వరకు ఉంది ఈవెంట్ టైం యాక్చువల్గా. చాలా చూసినాం, చాలా మంది సబ్స్క్రైబర్ కలిసినారు అండ్ కలర్ గురించి చాలా మంది తారీఫ్ చేసినారు. సబ్స్క్రైబర్స్ అనుకుంటా. నైస్, చాలా మంది గుర్తుపడుతున్నారు మన కారు. నేను అనుకున్నా ఎవరు గుర్తుపడతారా బాబు మన అని చెప్పేసి అనుకున్నా, బట్ చాలా మంది గుర్తుపడుతున్నారు. అండ్ అంటే ఇప్పటికి ఇంకా చాలా పనులు ఉన్నాయి అనమాట మన కార్లో చేయించేటివి. అంటే అలైస్ అవి మోడిఫికేషన్స్ కాకుండా కొంచెం థింగ్స్ కూడా చేసేవి ఉన్నాయి అన్నమాట. స్టాక్ థింగ్స్ కూడా చేంజ్ చేసేవి ఉన్నాయి కొంచెం, అవన్నీ కూడా చాలా చాలా చేసేవి ఉన్నాయి ఇంకా అప్గ్రేడ్స్ అయితే. సో ఇంకా నెక్స్ట్ మనము మీటప్స్లో ఇంకా మంచిగా మన కార్ని అయితే రీప్రజెంట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. చలో దెన్, హోప్ యూ పీపుల్ ఎంజాయ్ దిస్ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. రైట్ బ్రో, బాయ్ బాయ్. చలో మీట్ ఆన్ నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్. నైస్ బ్రో, ఫాలోవర్స్ వచ్చి చెప్తున్నారు ఐ ఫాలో యూ ఇన్ ఇన్స్టా అంట. నైస్ నైస్ బ్రో. Okay, na happy? Right, thank you bro.